ఓకే, గుడ్ మార్నింగ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్, స్టాండింగ్ వేవ్స్ యొక్క ఫార్మేషన్ నేర్చుకున్నాం. సో దాని ఎక్స్ప్లెనేషన్, తర్వాత హార్మోనిక్స్, ఓవర్ టోన్స్, యూనిజం అంటే ఏంటి, ఓకేనా, లైక్ దట్ ఆక్టేవ్స్, ఇలా వాటి గురించి డిస్క్రైబ్ చేసుకున్నాం. సో టుడేస్ టాపిక్ ఈరోజు ఏం నేర్చుకుంటాం. సో ఈరోజు డిస్కషన్ అంతా ఏంటంటే ప్యూర్గా స్టాండింగ్ వేవ్స్, ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ రెండు సర్ఫేస్ల వలన జరుగుతుంది, రెండు బౌండరీస్ వలన, టూ డిఫరెంట్ బౌండరీ. అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ చెప్పాం కదా, స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి నీడ్ ఏంటన్నా టూ వేవ్స్ ఉండాలి. ఆ రెండు కూడా ఎలా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. Opposite in directions along same straight line, and then ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి, యాంప్లిట్యూడ్, ఓకేనా, ఫ్రీక్వెన్సీ, what else, wavelength are equal. అవన్నీ కూడా అలా ఉండాలి నాన్న, ఈక్వల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం నీకేమవుతుంది, అవి వచ్చి మీట్ అయినప్పుడు స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో రావాలంటే వచ్చే పాసిబిలిటీ చూడండి. నేను జనరేట్ చేసేది ఒక వేవే అనుకున్నాను, ఫార్వర్డ్ డైరెక్షన్లో వేవ్ జనరేట్ చేస్తున్నాను. అలాంటి సిచ్యువేషన్లో అది ఆ వేవ్ వెళ్ళి ఏదైనా ఒక బౌండరీని హిట్ అయింది అంటే మీడియం చేంజ్ అవుతుంది, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా బౌండరీ దగ్గర రేరర్ నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదా డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ టూ పాసిబిలిటీస్. వెన్ అలా వెళ్ళిన ప్రతిసారి ఎగ్జాక్ట్గా బౌండరీ దగ్గర ఏం జరుగుద్ది, సమ్ పార్ట్ ఆఫ్ వేవ్ షుడ్ రిఫ్రాక్ట్ ఇంటూ అదర్ మీడియం అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ వేవ్ రిఫ్లెక్ట్స్ ఇంటూ సేమ్ మీడియం. సో సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ బ్యాక్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సిచ్యువేషన్స్, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు, అంటే డెన్సర్ మీడియంకి కనుక వెళ్ళి హిట్ అయితే అప్పుడు రిఫ్లెక్షన్ అయిన వేవ్ ఒక పల్స్ ఒకలా ఉంటుంది. ఒకవేళ అవతల రేరర్ మీడియం అయితే రేరర్ మీడియం నుంచి హిట్ అయ్యి బ్యాక్ వచ్చిన వేవ్ యొక్క రిఫ్లెక్షన్ ఒకలా ఉంటుంది. సో ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ మనం జనరేట్ చేసే ఫార్వర్డ్ వేవ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ వేవ్ లెంత్, సేమ్ ఫ్రీక్వెన్సీ, అవన్నీ కూడా కేటగిరీస్ సేమ్గానే ఉంటాయి. ఒకే స్ట్రైట్ లైన్లో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అవి మీట్ అయినప్పుడు కూడా వీ కెన్ ఫామ్ ఏంటన్నా స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి. సో రెండు సిచ్యువేషన్స్ ఆల్రెడీ మనం ఒక సిచ్యువేషన్ చూశాను, ఒకసారి మళ్ళీ దాన్ని రికాల్ చేస్తున్నాను. రెండు సిచ్యువేషన్స్ అంటే డెన్సర్ మీడియంని టచ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్షన్ అయిన వేవ్ యొక్క పల్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆల్రెడీ మీకు రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ అట్ రిజిడ్ బౌండరీ సిచ్యువేషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఓకేనా. ఫ్రమ్ దాని నుంచే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. లెట్ ఇట్ బి ఏ బౌండరీ, ఇది బౌండరీ అనుకోండి. దిస్ ఈజ్ డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ రేరర్ మీడియం. లైట్ రే ఇట్లా 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 వెళ్తుంది, ఇలా వెళ్ళింది, ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేయడం వలన ఇది యాక్ట్ చేయడం వలన ఏమవుతుంది నాన్న, ఇది డెన్సర్ మీడియం కదా, డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఈ పల్స్ ఏం చేస్తుంది, రిఫ్లెక్షన్ ఫోర్స్ అనేది రివర్స్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇది ఎంత ఫోర్స్ ఉందో అంతే ఫోర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో. సో వేవ్ పల్స్ ఈ విధంగా జనరేట్ అయ్యి వెళ్తుంది. సో నీకు ఇక్కడ ఏమవుతుంది, ఇదేమో థిక్గా ఉన్నదేమో ఫార్వర్డ్ వేవ్, డల్ పల్స్ వేసిందేమో రిఫ్లెక్టెడ్ వేవ్ అనుకుంటే, ఈ వేవ్స్ ఒకదానికొకటి ఓవర్లాప్ జరిగినప్పుడు అంటే ఇంటర్ఫీరెన్స్ జరిగినప్పుడు నీకేమవుతుంది, దేర్ కెన్ ఫార్మ్ లూప్స్ లైక్ దిస్ వేవ్ పల్స్ ఈజ్ సెట్ టు బి స్టాండింగ్ వేవ్. దాన్ని ఏమంటున్నానా, స్టాండింగ్ వేవ్ అని అంటాం. సో మరి ఇలాంటప్పుడు ఫార్వర్డ్ వేవ్ ఈక్వేషన్ ఏంటి, రివర్స్ వేవ్ ఈక్వేషన్ ఏంటి. జనరల్గా ఫార్వర్డ్ వేవ్ వన్ డైరెక్షన్ y1 అనుకుంటున్నాం. ఫార్వర్డ్ వేవ్ ఈక్వేషన్ని ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ, అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ వైపు వెళ్తుంది కాబట్టి ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని అంటున్నాం, ఓకేనా. రైట్. సెకండ్ వన్ y2 రిఫ్లెక్టెడ్ వేవ్ అనుకోండి.
రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమవుతుంది, ఇది బాటమ్ ఆఫ్ ఫేజ్ లో ఉంటే ఇది అవుట్ ఆఫ్ ఫేజ్ లో వస్తుంది. అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఫేజ్ లో వస్తుంది. అంటే ఎంత ఫేజ్ షిఫ్ట్ తిరిగినట్టు 5 రేడియన్స్ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తిరిగినట్టు. ఇలా ఉన్న పల్స్ ఇలా మారింది. సో 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ తిరిగింది. సో 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్. సో ఏ సైన్ ఆఫ్ ఇది ఏ డైరెక్షన్ లో వస్తుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వస్తుంది. సో కాబట్టి ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఇది కామన్. అది కాక ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, పై. సో అప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుంది, పై ప్లస్ థీటా సైన్ ఆఫ్ పై ప్లస్ థీటా అంటే కోఆర్డినేట్ 3 థర్డ్ కోఆర్డినేట్ లో సైన్ నెగిటివ్. దట్స్ వై దిస్ ఈక్వేషన్ ఇస్ మోడిఫైడ్ యాజ్ మైనస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అయిన వేవ్ స్టాండింగ్ వేవ్ లో, ఓకేనా, రిఫ్లెక్టెడ్ వేవ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ వేవ్ మీట్ అయ్యి ఈ రిజల్టెంట్ వేవ్ ఫార్మ్ చేసింది కదా, ఈ y ఆఫ్ t కి ఫార్మేట్ ఏంటి, y ఆఫ్ t is equal to y1 ఆఫ్ t ప్లస్ y2 ఆఫ్ t. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ థియరం ఇంటర్ఫిరెన్స్ కాన్సెప్ట్ జరిగింది. y1 ప్లస్ y2 ఏమవుతుంది, ఏ కామన్ తీసేస్తే రెండిట్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఒకటి ప్లస్ మైనస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఒకటి. ఓకేనా, రైట్. ఓకే రైట్, 1 minute. ఓకే రైట్, నెక్స్ట్. సో ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది, ఏ సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా. సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏంటన్నా, cos of a plus b by 2 2 into cos of a plus b by 2 a plus b by 2 kx cancel అయిపోతే 2 omega t by 2 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. sin a minus b by 2 అంటే omega t minus kx minus omega t minus kx ప్లస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2kx డివైడెడ్ బై 2 ఖతం స్టోరీ. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా ఫంక్షన్ ఇక్కడికి ఎదురుగా రాసేసుకోండి. y ఆఫ్ t దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a sin kx cos omega t. దిస్ ఈజ్ ఫైనల్ రిజల్టెంట్ ఈక్వేషన్. సో ఇక్కడ మైనస్ ఇండికేట్ చేసేది ఏంటంటే మనం తీసుకున్న వేవ్ పల్స్ డైరెక్షన్ కి వైబ్రేషనల్ లెంత్కి దాని యొక్క యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని అర్థం. దానివల్ల వచ్చిన ప్రాబ్లం, మైనస్ సింబల్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. డైరెక్షన్ ఆఫ్ అబ్జర్వేషన్ షుడ్ బి అగెనెస్ట్ టు అవర్ ఆరిజిన్. డైరెక్షన్ ఆఫ్ వేవ్ పల్స్ షుడ్ బి అగెనెస్ట్ టు అవర్ ఆరిజిన్. That represents, that equation represents symbolic representation minus దాని నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. సో హియర్ యాంప్లిట్యూడ్ ఫంక్షన్ ఏమవుద్ది, ఏదైతే టైం రిప్రజెంట్ ఉండదో అది యాంప్లిట్యూడ్ ఫంక్షన్. యాంప్లిట్యూడ్ ఫంక్షన్ వచ్చి ఏమవుతుందన్న 2a sin kx. ఇక్కడ మ్యాక్సిమం యాంటీనోడ్ ఫార్మేషన్ అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్ రావాలి, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ రావాలి. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎప్పుడు వస్తుంది, సైన్ కేఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు, ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ 1 అయినప్పుడు. సో ఎప్పుడవుద్ది, ఎవ్రీ ఆడ్ పై బై 2. సో కాబట్టి నాకు ఏమవుతుంది, కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2. సో కే ప్లేస్లో 2 బై లాండా పెట్టామనుకోండి కండిషన్, 2 బై లాండా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n plus 1 into pi by 2. pi खत्म हो गया. So x is equal to ఏమవుతుందన్నా 2n plus 1 into lambda by 2 where n runs from 0 onwards. n is equal to 0 1 2 like that. అట్లా వస్తుంది ఫంక్షన్. సో ఇక్కడ మ్యాక్సిమం కండిషన్ యాంటీ నోడ్ అయ్యేది, ఓకేనా. దాని సపరేషన్ రాసుకోండి రిజిడ్ బౌండరీ. అండ్ మినిమం యాంప్లిట్యూడ్ ఎప్పుడు వచ్చింది, యాంప్లిట్యూడ్ మినిమం అయినప్పుడు ఏమవుతుందన్నా 2a sin kx అనే వాల్యూ మినిమం అవ్వాలి. సో మినిమం యాంప్లిట్యూడ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది. నోడ్ అంటే మినిమం యాంప్లిట్యూడ్ అంటే sin kx 0 అవ్వాలి.
sin kx 0 అని అంటే ఇక్కడ అవుద్ది ఫర్ ఎవరీ 0 అంటే ఫర్ ఎవ్రీ పై. సో 0 అంటే ఫర్ ఎవ్రీ పై, ఆడ్ పై లేదు ఈవెన్ పై లేదు, ప్రతి పై దగ్గర 0 అనే వాల్యూ. సో కాబట్టి ఇది ఏమవుద్ది n పై sin kx n పై కి సమానం. 2 π lambda into x n పై. పై దబంగ్. సో x n into lambda by 2 for every lambda by 2 n runs from 0 onwards, 0 1 2 3 up to and so on. సో ఇది మినిమం యాంప్లిట్యూడ్ ఫార్మేషన్ అయ్యే సిచ్యువేషన్, అంటే నోడ్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్కి ఈక్వేషన్. ఇప్పుడు లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు సీన్ ఇది. ఓకేనా? అదే లైట్ వేవ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు నాన్న ఈసారి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంటే సీన్ ఏమవుతుంది. సో లెట్ ఇట్ బి బౌండరీ, హియర్ ఇట్ ఈస్ డెన్సర్ మీడియం, హియర్ ఇట్ ఈస్ రేరర్ మీడియం. సో లైట్ రే షుడ్ పాస్ లైక్ దిస్. ఇది రేరర్ మీడియం కదా నాన్న, మ్యాక్సిమం లైట్ అనేది రిఫ్రాక్ట్ అయిపోతుంది లోపలికి, మినిమం పల్స్ మాత్రమే ఏమవుతుంది నీకు బ్యాక్ సైడ్కి వస్తుంది. అయితే ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేసే స్కోప్ లేదు, యాక్టింగ్ ఫోర్స్ షుడ్ బి 0. ఎందుకన్నా ఇది రేరర్ మీడియం, పార్టికల్స్ ఏమీ ఉండవు, ఇది అపోజిషన్ ఏమీ చేయదు కాబట్టి దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ అనేది 0. ఫోర్స్ ఎప్పుడైతే లేదో దీంట్లో ఫేజ్ షిఫ్ట్ అనేది రాకుండా వేవ్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వచ్చు, మేబీ ఇలా. సో సూపర్ ఇంపోజింగ్ జరిగి యాంప్లిట్యూడ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా వేవ్ రావచ్చు పాసిబిలిటీ. సో కాబట్టి నీకేమవుతుంది y1 మనం పంపింది ఎప్పుడు కారణమే a sin of omega t minus kx, y2 of t is equal to a sin of ఆపోజిట్ డైరెక్షన్, ఫేస్ చేంజ్ ఏమీ లేదు, omega t plus kx. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఏం చేయాలి, సూపర్ పొజిషన్ y of t is equal to a కామన్ తీసేస్తున్నాను, sin of omega t minus kx plus sin of omega t plus kx. సో ఇక్కడ దీన్ని sin of a plus b అంటే 2 ఎలా రాసేస్తున్నాను, 2 sin of a plus b by 2 cos a minus b by 2. a plus b by 2 చేస్తే omega t మిగులుద్ది by 2 అంటే sin omega t a minus b by 2 cos kx. సో ఇక్కడ ఫంక్షన్ ఏమవుతుంది 2a cos kx sin omega t. సో టైం ఫంక్షన్ ఇది మొత్తం యాంప్లిట్యూడ్ ఫంక్షన్ అవుతుంది సరే. సో ఇంతకుముందు యాంప్లిట్యూడ్ ఫంక్షన్ ఏమొచ్చింది నాన్న 2a sin kx అయింది. సో రిఫ్లెక్షన్ వేవ్ కనుక బౌండరీ అయితే చేంజ్ అయిపోద్ది. యాంప్లిట్యూడ్ ఫంక్షన్ 2a cos kx, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంది. మ్యాక్సిమం ఉందంటే నోడ్ కాదు, ఏం ఫామ్ అవుతుంది అక్కడ, యాంటీ నోడు. సో యాంటీ నోడ్ ఫార్మేషన్కి కండిషన్ ఏంటి, cos kx వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి, ఇది ప్లస్ ఆర్ మైనస్ 1 అవ్వాలి. ఎక్కడ అవుతుంది, ఫర్ ఎవ్రీ పై -1 కానీ +1 కానీ వస్తుంది, 0 అండ్ ఎవ్రీ పై. అంటే cos kx అనేది దేనికి సమానం అవ్వాలి, n పైకి సమానం అవ్వాలి. సో అంటే ఏమవ్వాలి, kx అనేది దేనికి సమానం అవ్వాలి, cos n పైకి సమానం అవ్వాలి. kx అనేది n పైకి సమానం అవ్వాలి. k అనేది ఏంటి 2 π lambda into x n పై. ఓకేనా, పై గమనం అవుతాయి, x n lambda by 2. సో ఇంతకుముందు సిచ్యువేషన్లో నోడ్ ఫామ్ అయిన సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు కమింగ్ టు నోడ్ ఫార్మేషన్కి ఎప్పుడు అవుతుంది చూడండి. నోడ్ ఫార్మేషన్, నోడ్ ఎప్పుడు ఫామ్ అవుతున్నానా, సేమ్ x ఫర్ నోడ్ ఫామ్ అవ్వాలంటే యాంప్లిట్యూడ్ మినిమం ఉండాలి. యాంప్లిట్యూడ్ ఈజ్ మినిమం అవ్వాలంటే cos kx వాల్యూ 0 అయిపోవాలి. cos kx 0 అయిపోద్ది ఫర్ ఎవ్రీ ఆర్డ్ ఆఫ్ π by 2. ఆర్డ్ ఆఫ్ π by 2 అంటే kx దేనికి సమానం అవ్వాలి, 2n + 1 into π by 2 కి సమానం అవ్వాలి. k ప్లేస్లో 2 π lambda into x 2n + 1 into π by 2. పై ఖతం हो गया. సో x 2n + 1 into lambda by 4. సో హియర్, సో ఇంతకుముందు సిచ్యువేషన్లో ఏం ఫామ్ అయింది, అక్కడ యాంటీ నోడ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, నోడ్ ఫామ్ అవుతుంది, జస్ట్ ఇంటర్చేంజ్. సో అది బ్రీఫ్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రాబ్లమేటిక్ సాల్వ్ చేసినప్పుడు ఏమి ఇస్తారంటే
సో కండిషన్ లైట్ రే అనేది నాట్ లైట్ రే, వేవ్ అనేది, సౌండ్ వేవ్ అనేది ఆర్ సౌండ్ వేవ్ అవ్వచ్చు, ట్రాన్స్వర్స్ వేవ్ అవ్వచ్చు, అది లాంగిట్యూడినల్ వేవ్ అవ్వచ్చు, ట్రాన్స్వర్స్ వేవ్ అవ్వచ్చు. వేవ్ రేరర్ నుంచి డెన్సర్ సిచ్యువేషన్కి వెళ్తుందా, డెన్సర్ నుంచి రేరర్కి వస్తుందా? రేరర్ టు డెన్సర్ వెళ్తే డెన్సర్ బౌండరీ దగ్గర రిఫ్లెక్షన్ జరిగినప్పుడు పై షిఫ్ట్ వస్తుంది, ప్రీవియస్ కేసు, ఇంతకుముందు చెప్పిన కేసు. ఒకవేళ అది రేరర్ కేసు అయితే మ్యాక్సిమం లైట్ పాస్ అయిపోద్ది. సో అక్కడ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏమీ ఉండదు కాబట్టి రిఫ్లెక్షన్లో షిఫ్ట్ ఏమీ రాదు, ఫేస్ షిఫ్ట్ ఉండదు. సో జస్ట్ లిటిల్ బిట్ రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ డైరెక్షన్లో బ్యాక్ సైడ్కి వస్తుంది. సో అప్పుడు ఫార్మేషన్ సిచ్యువేషన్స్, అది యాంప్లిట్యూడ్ 0 మ్యాక్సిమం అవే కేసెస్కి ఇది సిచ్యువేషన్స్ అవుతుంది. ఓకేనా? ఇలా పాసిబిలిటీ ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఇవి చూడాలి. ఓకేనా? మన టాపిక్ మాటల మాదిరిగా అనేది, సో అలా చేంజ్ అనేవి, చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. రైట్, వెరీ గుడ్. సో ఇది కంప్లీట్గా స్టాండింగ్ వేవ్స్ యొక్క ఫార్మేషన్. ఇలాంటి స్టాండింగ్ వేవ్స్ స్ట్రింగ్స్లో ఎలా ఉంటాయి? స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. నైస్ టాపిక్. ఫార్మేషన్ ఆఫ్ standing waves in stretched string. చూడండి, స్ట్రెచ్డ్ అంటే సాగదీసింది, బాగా సాగదీసాను, టైట్గా అటు ఇటు ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఇది ఒక రిజిడ్ సపోర్ట్, ఇది ఒక రిజిడ్ సపోర్ట్ అనుకోండి. ఈ రెండింటి మధ్య స్ట్రింగ్ని గట్టిగా ట్యాగ్ చేసి పెట్టాను, రెండు కర్రల మధ్య గట్టి కట్టేశాను స్ట్రింగ్. సో ఇదంతా స్ట్రెచ్చింగ్ పొజిషన్లో ఉంది. స్ట్రెచ్చింగ్ పొజిషన్లో ఉండడం అంటే యాక్చువల్గా మాలిక్యూల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయనుకోండి, దీని ఒరిజినల్ పొజిషన్స్. నేను ఇటు నుంచి ఇటు స్ట్రెచ్ చేస్తున్నాను. స్ట్రెచ్ చేస్తే ఇక్కడ ఉండాల్సిన మాలిక్యూల్ ఇక్కడ షిఫ్టింగ్, ఇక్కడ ఉండాల్సిన మాలిక్యూల్ ఎక్కడికి, ఇక్కడ ఉండాల్సిన మాలిక్యూల్ ఎక్కడికి, ఇక్కడ ఉండాల్సిన మాలిక్యూల్ ఎక్కడికి, సరే ఇటువైపుకి ఈ మాలిక్యూల్, ఇటు సైడ్ మాలిక్యూల్స్ ఇటు, కొన్ని ఆ నెట్ ఫోర్స్ ఎటు పని చేస్తున్నాయో ఆ విధంగా షిఫ్ట్ అవుతాయి. ఇలా ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా న్యూ పొజిషన్కి షిఫ్టింగ్స్ జరిగినాయి. ఈ షిఫ్ట్, ఈ షిఫ్ట్, ఈ షిఫ్ట్, ఇది షిఫ్ట్స్. ఆ షిఫ్ట్లు జరగడం వల్ల, కానీ మీకు ఏం చెప్పాను, టెన్షన్ ఎందుకు డెవలప్ అవుద్ది? ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ మాలిక్యూల్ అనేది అది ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉండడానికే ఇష్టపడుతుంది. సో దాని ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎప్పుడైతే మనం చేంజ్ చేసామో వెంటనే అది ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, దాని ఈక్విలిబ్రియం పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ టెన్షన్. సో టెన్షన్ కెన్ డెవలప్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్. ఇటు బోత్ సైడ్స్ నుంచి టెన్షన్ డెవలప్ అవుతుంది స్ట్రింగ్ లోపల. ఇటువైపు ఫోర్స్ వలన ఇటువైపు స్ట్రెచ్చింగ్ వలన ఇటు టెన్షన్స్ అనేవి ఎప్పుడు కూడా. సో ఇటువైపు మాలిక్యూల్స్, ఇటు సాగిన మాలిక్యూల్స్ అన్ని ఇటు రావడానికి ట్రై చేస్తే, ఇటు సాగిన మాలిక్యూల్స్ అన్ని అటు వెళ్ళడానికి డెవలప్ చేస్తే దట్ పుల్లింగ్ ఫోర్స్ డెవలప్స్ టెన్షన్ ఫోర్స్. ఓకేనా? పుల్లింగ్ ఫోర్స్ వలన టెన్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుద్ది. దట్ టెన్షన్ ఈజ్ టీ. స్ట్రెచ్చింగ్ టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ ఈజ్ టీ. ఓకేనా? సో నెట్ ఫోర్స్ అయితే ఎక్కువ ఉంటే దానికి అగెనిస్ట్ డైరెక్షన్లో టెన్షన్ ఉంటుంది, యూనిట్ డైరెక్షన్. సో ఏదో ఒక డైరెక్షన్కి నెట్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇటు లాగిన ఫోర్స్లో ఏ ఫోర్స్ ఎక్కువైతే ఉందో ఆ ఫోర్స్ వైపుకి పుల్లింగ్ ఫోర్స్ ఉంటుంది, నెట్ పుల్లింగ్ ఫోర్స్. ఆ నెట్ పుల్లింగ్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో నెట్ టెన్షన్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? సో అది టెన్షన్. సో ఐ కెన్ రిమూవ్ దీస్ డైరెక్షన్స్ ఇన్ ది టెన్షన్. ఓకేనా? స్ట్రింగ్లో డయాగ్రామ్ నుంచి డైరెక్షన్ ఆఫ్ టెన్షన్స్ తీసాను, అది ఎక్కడైనా ఉండొచ్చు. నెట్ మనం అప్లై చేసిన పుల్లింగ్ ఫోర్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ టెన్షన్ T. అండ్ మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ M. M ఈజ్ మాస్ ఆఫ్ స్ట్రింగ్. And L is length of string. We know that linear mass density mu is equal to mass per length M by L. And of course velocity, and if I can pluck this string, there develops a wave pulses on both the sides.
సో దట్ వేవ్ పల్స్ వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్స్ ఏమవుతుంది ఆల్రెడీ మనం కట్టాం నాన్న v is equal to root over t by mu. అవి మనకు తెలిసిన నోన్ వాల్యూస్ వేర్ t is tension, t responds tension in the string due to pulling force, and v is root over t by mu velocity, v responds speed of wave speed అన్నది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒక డిస్టెన్స్ దగ్గర నేను దీన్ని ప్లగ్ చేశాను. ప్లగ్ చేస్తే ఏమవుతుంది దీంట్లో వేవ్ పల్సెస్ జనరేట్ అవుతాయి. జనరేట్ అయ్యి వేవ్ ఇలా పాస్ అవుతూ వచ్చి దీనికి తగులుతుంది. ఇది ఏ బౌండరీ? రిజిడ్ బౌండరీ అంటే స్ట్రింగ్తో పోల్చుకుంటే ఇది డెన్సర్ మీడియం బౌండరీ అనేది. సో ఎగ్జాక్ట్గా షిఫ్ట్తో నీకేమవుతుంది వేవ్ అనేది బ్యాక్ సైడ్కి రావడం జరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ రిఫ్లెక్టెడ్ వేవ్. సో రిఫ్లెక్టెడ్ వేవ్ రావాలి, వస్తుంది కదా, రిఫ్లెక్టెడ్ వేవ్ వస్తుంది అంటే చెప్పాను కదండి రిజిడ్ బౌండరీ సిచ్యువేషన్లో వచ్చిన ఫైనల్ వేవ్ ఈక్వేషన్ y of t is equal to 2a sin kx cos omega t. సో ఈ స్టాండింగ్ వేవ్ అనేది స్ట్రింగ్స్లో డెవలప్ అవుద్ది ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ నుంచే. సో అయితే ఇందులో ఏం జరుగుద్ది, వేవ్ పల్స్ ఏ విధంగా రావచ్చు మనకి? వేవ్ పల్స్ అనేది నంబర్ ఆఫ్ లూప్స్ రూపంలో వస్తుంది. అంటే దీని నుంచి ఎలా వెళ్ళిన వేవ్ స్ట్రింగ్కి తగిలి రిజిడ్ సపోర్ట్కి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈచ్ సెగ్మెంట్ ఒక పర్టికులర్ షేప్ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది. ఈ రిపీటెడ్ షేప్ ఈచ్ షేప్ని ఏమంటామంటే సెగ్మెంట్ అని అంటాం. ఒక్కొక్క దాన్ని ఏమంటామన్నా సెగ్మెంట్. సో నేను ఏదో ఒక పర్టికులర్ పొజిషన్లో ప్లగ్ చేస్తే నాకు ఒక సెగ్మెంట్ మినిమం 1 సెగ్మెంట్ ఫామ్ అయ్యే ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటన్నా మినిమం ఫ్రీక్వెన్సీ required to produce minimum loops. ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ చాలా ఉన్నాయి. అంటే 1 2 3 4 లూప్స్ ఉన్నాయి. కానీ ఒక లూప్ ఫామ్ అవ్వడానికి ఎంతైతే ఫ్రీక్వెన్సీ అవసరం అవుతుందో దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే సెగ్మెంట్ నెంబర్ 1 సెగ్మెంట్ ఉండాలి. జనరల్గా సెగ్మెంట్స్ని మనం లెటర్ పీతో చూపిస్తాం సెగ్మెంట్ని పీ. ఇది ఈ క్వశ్చన్లో పీలు ఎన్ని ఉన్నాయి? 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? పీ అనేది సెగ్మెంట్స్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇండికేట్ చేయడానికి వాడే ఒక లెటర్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆ ప్లగ్గింగ్ పొజిషన్ బట్టి ఎన్ని సెగ్మెంట్లు వస్తాయనేది చెప్తామన్నమాట. ఓకేనా? లైన్ నెక్స్ట్ ప్లగ్గింగ్ పొజిషన్. to produce P segments. P segments ప్రొడ్యూస్ అవడానికి ప్లగ్గింగ్ పొజిషన్ ఎక్కడ అనేది అడుగుతున్నాడు. ఇది స్ట్రింగ్ లెంగ్త్ L అనుకుంటే దీనిలో ఒక సెగ్మెంట్ రావాలంటే పొజిషన్ చూడండి, ఇది ఫార్వర్డ్ వేవ్ అయి ఉండాలి. y1 ఆఫ్ t అనుకుంటే ఖచ్చితంగా లూప్ ఎన్ని లూపులు ఫామ్ అయింది? p ఈజ్ ఈక్వల్ టు 1 ఒక సెగ్మెంట్ ఫామ్ అయింది. ఇది రిఫ్లెక్టెడ్ వేవ్. ఓకేనా? సో ఇలా జరగాలి అంటే మనం ఎక్కడ ప్లగ్ చేయాలంటే ప్లగ్గింగ్ ఎట్ హాఫ్ ద డిస్టెన్స్ L/2 దగ్గర ప్లగ్ చేయాలి. ప్లగ్గింగ్ పొజిషన్ ఇది. అంటే ఒక సెగ్మెంట్ ఫామ్ అవ్వాలంటే L/2 దగ్గర ప్లగ్ చేస్తే P సెగ్మెంట్స్ ఫామ్ అవ్వాలంటే ఏ డిస్టెన్స్ దగ్గర మనం ప్లగ్ చేయాలి, ఏ పొజిషన్ దగ్గర ప్లగ్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to L/2p. సో ప్లగ్గింగ్ పొజిషన్ ఫ్రమ్ వన్ ఎండ్, ప్లగ్గింగ్ పొజిషన్ ఫ్రమ్ వన్ ఎండ్
ఏదో ఒక ఎండ్ నుంచి ప్లక్కింగ్ పొజిషన్ అది L/2p. ఓకేనా, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని ఫామ్ అవ్వాలి అనే దానికి సిచ్యువేషన్. చూడండి, ఇంకొక పాసిబిలిటీ దీంట్లో ఒక లూపే ఫామ్ అయితే చూడండి, ఇది వేవ్ పల్స్లో సగమేనా? ఫార్వర్డ్ వేవ్ పల్స్ మొత్తం వచ్చిందా? రాలా. సైన్ వేవ్ అయితే ఏమైనా రావాలి, ఇలా వెళ్ళి ఇలా ఉంటుంది. వేవ్లో సగమే. వేవ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందని వేవ్ లెంత్ అంటాం. ఇందులో హాఫ్ కాబట్టి దీని పార్ట్ ఏమవుతుంది λ/2. ఒక సెగ్మెంట్ అయితే దాని లెంత్ L అనేది λ/2కి సమానం అవుతుంది. లెంత్ L దేనికి సమానం అవుతుందా? λ/2కి సమానం అవుతుంది. ఓకేనా? సో ఇది సిచ్యువేషన్, ప్లకింగ్ పొజిషన్స్. ఇప్పుడు నాకు ఒకవేళ 2 సెగ్మెంట్లు కావాలనుకోండి, నేను ఎంత డిస్టెన్స్లో ఫర్ ప్రొడ్యూసింగ్ ఫర్ p ఈజ్ ఈక్వల్ టు 2 2 సెగ్మెంట్స్ కావాలంటే L/2 2 ఆర్ 4. L/4 లెంత్ దగ్గర, ఒక ఎండ నుంచి L/4 లెంత్ దగ్గర కనుక ప్లక్ చేస్తే సిచ్యువేషన్ ఏమవుద్ది? 2 సెగ్మెంట్స్ వస్తాయి ఇట్లా. నెంబర్ ఆఫ్ లూప్స్ 2 ఉంటాయి, p లూప్స్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమవుద్ది? కంప్లీట్గా వేవ్ పల్స్ దీని లోపల ఉంది అంటే ఇది మొత్తం లాంబ్డాకి సమానం. ఈ సిచ్యువేషన్లో L దేనికి సమానం అవుద్ది? లాంబ్డాకి సమానం అవుద్ది. లైక్ దిస్ వీ కెన్ కంపేర్ ఆల్ ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్ట్రింగ్స్లో ఎలా ప్రొడ్యూస్ అవుతాయో చూస్తాం. ఓకేనా? ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్ టు స్టడీ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఆర్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ strings. ఇవి రిక్వైర్మెంట్స్. నౌ వీ కెన్ స్టడీ ద ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది వేవ్ జస్ట్ డెవలప్డ్ ఇన్ ది స్ట్రెచ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో డెవలప్ అయ్యే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేది ఎట్లా ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో రైట్, సో నాకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ. మీకు ఫార్ములా తెలుసు, వేవ్ లెంత్ v is equal to for velocity speed v is equal to f into lambda, frequency into lambda. మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ is equal to ఏమని రాయాలన్నా v by lambda. ఓకేనా? ఫర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 అంటే నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉండాలన్నా ఒక లూప్ ఫామ్ అవ్వాలి. ఒక లూప్ ఫామ్ అవ్వాలంటే v by λ1. ఆ λ1 దేనికి సమానం అవుతుందో చూద్దాం. సో ఏమవ్వాలి? ఒక లూపే ఫామ్ అవ్వాలంటే ఇది పొజిషన్, ఇది L దేనికి సమానం అవ్వాలి? మనకి λ/2కి సమానం అవ్వాలి. లాంబ్డా ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 2L పెట్టు. f1 ఈజ్ ఈక్వల్ టు v/2L. సో f1 ఈజ్ ఈక్వల్ టు 1/2L into v place లో speed of wave √T/μ. This is formula for fundamental frequency developed in stretched string. ఓకేనా? సో అలాగే ఒకవేళ సెకండ్ హార్మోనిక్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నా ఫస్ట్ హార్మోనిక్ అన్నా ఒకటే, సెకండ్ హార్మోనిక్ రావాలి మనకు. సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ హార్మోనిక్ ప్రొడ్యూస్ అవ్వాలి. సెకండ్ హార్మోనిక్ ప్రొడ్యూస్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ లూప్స్ 2 రావాలి. ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది లెంత్ L. ఆ L దేనికి సమానం అవ్వాలి? వేవ్ లెంత్. కంప్లీట్ వేవ్ వెళ్ళింది కాబట్టి వేవ్ లెంత్ లాంబ్డాకి సమానం. సో p సెగ్మెంట్స్, నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి 2 ఉండాలి. సేమ్ ఫార్ములా, ఫ్రీక్వెన్సీ సెకండ్ హార్మోనిక్ కాబట్టి f2 అనుకుంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు v by lambda. లాంబ్డా ప్లేస్లో నేను ఏం పెడుతున్నానా? L పెడతాను. అంటే 1/L ఇంటూ √T/μ. ఓకేనా? దీన్ని నేను ఏం చేస్తానంటే 2/2L ఇంటూ √T/μ అని రాస్తున్నా. రాయకూడదా? రాయచ్చు, నో ప్రాబ్లం. సో 2 ఇంటూ 1/2L ఇంటూ √T/μ. సో 1/2L ఇంటూ √T/μ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రాసుకోవచ్చు కదా. సో అంటే ఏమవుతుంది? f2 ఈజ్ ఈక్వల్ టు 2f1. సో సెకండ్ హార్మోనిక్ అంటే ఏంటన్నా డబుల్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటే సెకండ్ హార్మోనిక్ అని అంటాం. డబుల్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటే సెకండ్ హార్మోనిక్ అని అంటాం. ఓకేనా? థర్డ్ హార్మోనిక్ ఫామ్ అవ్వాలి. థర్డ్ హార్మోనిక్ అంటే నెంబర్ ఆఫ్ లూప్స్ 3 ఉండాలి.
అంటే సిచ్యువేషన్ ఇది. ఇలా ఓకేనా. ఈ సిచ్యువేషన్స్లో ఉంటే ఏమవుతుంది, వేవ్ లెంత్ చూడండి, ఇది నోడే, ఇది నోడేగా మినిమం యాంప్లిట్యూడ్, ఇది నోడే, ఇది నోడే. నోడ్ టు నోడ్ λ/2, నోడ్ టు నోడ్ λ/2, నోడ్ టు నోడ్ λ/2, 3 λ/2. మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుందన్నా L = 3 λ/2. P3 అయితే లూప్లు 3 ఉండాలి. ఓకేనా. F3 = V/λ. లాంబ్డా ప్లేస్లో 2L/3 అని రాయొచ్చు. V/2L/3, 3/కి వెళ్ళిపోతుంది. 3/2L ఇంటూ V ప్లేస్లో T/μ అంటే ఏమని రాయొచ్చు, 3F1 అని రాయొచ్చు. F3 = సో థర్డ్ హార్మోనిక్ అంటే ఏమవుతుంది, ఫండమెంటల్కి 3 టైమ్స్ ఉంటుంది స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో. ఓకేనా. 3F1 దగ్గర 3F1 అయితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవుతుంది. అలాగే సిమిలర్గా pth లూప్ ఫర్ pth లూప్, pth హార్మోనిక్, pth లూప్కి ఏమవుతుంది నాన్న, సో Fp = P/2L into √T/μ. This is basic equation for frequency developed frequency of a standing wave in stretched strings. ఓకేనా. P/2L into √T/μ. ఇది P3 అయితే ఇక్కడ 3/2L వచ్చింది, ఇక్కడ P2 అయితే ఏమని వచ్చింది, 2/2L అని వచ్చింది సిచ్యువేషన్. సో రిప్రజెంట్స్ న్యూమినేటర్లో P ఉంటుంది, P/2L into √T/μ. ఓకేనా. దిస్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఈక్వేషన్. ఇంకా దీని గురించి చదువుతాం, ఎక్కడ నోడ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది సిచ్యువేషన్స్. ఆల్రెడీ బేసిక్ ఇంతకుముందు చదివిన కాన్సెప్ట్ ఇది, మళ్ళీ స్పెషల్గా ఏమి దాని గురించి మనం డిస్కస్ అయ్యాకల్లా. నోడ్ యాంటీ నోడ్ అంటే ఏ సిచ్యువేషన్ చూస్తాం, ఇది రిజిడ్ బౌండరీ అంటే డెన్సర్ మీడియం నుంచి వచ్చిన బౌండరీ. సో sin kx ఫంక్షన్ అనమాట, 2a sin kx ఫంక్షన్ మీద ఆర్డర్ రన్ అవుతుంది ఉంటుంది. 2a sin kx ఫంక్షన్కి ఎక్కడ నోడ్ ఎక్కడ యాంటీ నోడ్ ఫామ్ అయినా మనకు తెలుసు కదా, సేమ్ సిచ్యువేషన్ దీనికి ఆఫర్ అవుతుంది. ఓకేనా. రైట్. సో ఇంకా ఏం చూడవచ్చు, దీని అబ్జర్వేషన్స్ మనం జాగ్రత్తగా చూస్తే ఏమేమి ఉన్నాయి చూడండి. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమొచ్చింది, F జనరల్గా P/2L into √T/μ. సో ఫస్ట్ హార్మోనిక్ అంటే P ప్లేస్లో 1 పెడతాం, సెకండ్ హార్మోనిక్ అంటే P ప్లేస్లో 2 పెడతాం, థర్డ్ హార్మోనిక్ అంటే P ప్లేస్లో 3 పెడతాం. అలా ఎన్నో హార్మోనిక్ కావాలని అంటే ఈ P ప్లేస్లో ఆ పర్టికులర్ నెంబర్ పెడితే సరిపోతుంది. ఓకేనా. ఇట్స్ ఏ నెంబర్, ప్రాబ్లం ఏం లేదు. సో ఫ్రీక్వెన్సీ డిపెండింగ్ అపాన్ లెంత్, ఫ్రీక్వెన్సీ డిపెండింగ్ అపాన్ టెన్షన్, and frequency depending upon linear mass density m/L. సో సిచ్యువేషన్స్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నేను దీనికి 3 లాస్ చెప్తున్నాను మీకు. ఏంట్రా లాస్ అంటే, ఫస్ట్ లా ఏంటి, టెన్షన్ and mass of a string is constant. Tension and mass of a string is constant. Then what is the relation between frequency and length? చూద్దాం. F ఏమవుతుంది, P it's a number 2L, P/2L into √T/μ ని mass per length అని రాస్తాం. M/L అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది లెంత్. ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే, 2 కూడా కాన్స్టెంటే. సో లెంత్ ఒకటే చేంజ్ అవుతుంది, ఈ L లోపలికి వెళ్తే √L², L క్యాన్సిల్ అయిపోతే 1/√L అని మిగులుతుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √L. దీన్ని ఫస్ట్ లా ఏమని చదువుతాం, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ స్టాండింగ్ వేవ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు root of its length whenever tension and mass of a string is constant. This one is first law. So F1/F2 కడితే ఏమవుతుందన్న, √L2/L1. సో పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కట్టామనుకో, పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న, 1/2 ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ L into 100.
మైనస్. ఓకేనా, డినామినేటర్లో ఉంది కదా, న్యూమరేటర్ ఫంక్షన్ మైనస్ వస్తుంది. సో పర్సెంట్ del f by f into 100 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది, మైనస్ హాఫ్ ఇంటూ del l by l into 100కి సమానం అవుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ లా. అండ్ సెకండ్ లా, ఈసారి లెంత్ అండ్ మాస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా, సెకండ్ లా ఇది లెంత్ అండ్ మాస్ ఈజ్ కాన్స్టెంట్. లెంత్ మాస్ కాన్స్టెంట్ అయితే సిచ్యువేషన్ ఏమవుతుంది చూడండి. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ లెంత్, ఇక్కడ ఒక లెంత్ ఉంటుంది, ఇక్కడ ఒక లెంత్ ఉంటుంది. లెంత్ మాస్ కాన్స్టెంట్ m అంటే లెంత్ మాస్ కాన్స్టెంట్ అంటే m బై l ఈజ్ ఈక్వల్ టు కూడా కాన్స్టెంటే కదా. ఓకేనా, ఇది కాన్స్టెంట్ అని చెప్పాడు. p/2l ఇంటూ రూట్ ఓవర్ t బై న్యూ ప్లేస్లో m బై l. సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. సో ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ ఇట్స్ టెన్షన్. సో దిస్ ఈజ్ సెకండ్ లా. సో f1 బై f2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ t1 బై t2. ఓకేనా, సో పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే del f by f into 100 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందన్నా 1/2 ఇంటూ del t by t into 100 టెన్షన్కి సమానం. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ డెవలప్స్. సో దీన్ని సెకండ్ లా కింద అనౌన్స్ చేసాం. వాట్ అబౌట్ ఇంకోటి థర్డ్ లా. ఈసారి టెన్షన్ లెంత్ సేమ్ చేద్దాం. ఓకేనా, టెన్షన్ లెంత్ సేమ్ చేయండి. టెన్షన్ అండ్ లెంత్ ఆర్ సేమ్. టెన్షన్ లెంత్ సేమ్ అయితే ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్ టు p/2l ఇంటూ రూట్ ఓవర్ టెన్షన్ బై మాస్ పర్ లెంత్. సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, కాన్స్టెంట్, కాన్స్టెంట్. సో ఏమవుతుంది, f ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ m అంటే f1 బై f2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న రూట్ ఓవర్ m2 బై m1. ఓకేనా, సో సిచ్యువేషన్ ఏమవుతుంది ఇక్కడ del f by f into 100 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ del m by m into 100. స్టోరీ ఖతం हो गया. ఓకేనా, ఇది దీని స్టోరీ. సో ఇది థర్డ్ లా. సో మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా ఈ వాల్యూస్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం సోనోమీటర్ అనే ఒక ఎక్విప్మెంట్ వాడతాం. సోనోమీటర్ అనేది స్టాండింగ్ వేవ్స్ని బేస్ చేసుకొని చెప్తాం. సోనోమీటర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సోనోమీటర్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటే లెట్ ఇట్ బి ఏ టేబుల్. దీని మీద ఒక వుడెన్ బ్లాక్ ఒకటి ఉంటుంది. వుడెన్ బ్లాక్ ఉంటుంది. ఈ వుడెన్ బ్లాక్ మధ్యలో స్ట్రింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక పుల్లి ఉంటుంది, రౌండ్ పుల్లి. ఒక స్ట్రింగ్ని ట్యాగ్ చేసి పుల్లి ఓవర్ కిందకి దింపుతాం. ఇక్కడ మాస్ ట్యాగ్ చేద్దాం దీనికి mg. దిస్ mgఏ టెన్షన్కి ఈక్వల్ అవుతుంది, ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్. ఇప్పుడు టెన్షన్ డెవలప్ అయిందంటే ఇది స్ట్రెచ్ చేసింది. ఇక్కడ ఫిక్స్డ్ అండ్, ఇది ఫిక్స్డ్ అండ్. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ అండ్. రెండు వైపులా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. స్టేషన్ అది స్ట్రెచ్ స్ట్రింగ్ అది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ మీద మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పేపర్ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా స్ట్రింగ్ మీద పెడతాం. సో అయితే ఈ స్ట్రింగ్ ఏమవుతుందంటే రెండు స్లాట్స్ మధ్య వుడెన్ పీసులు ఉంటాయి. ఆ రెండు వుడెన్ పీసులు ఓవర్గా స్ట్రింగ్ వస్తుంది, దాని పైనుంచి వస్తుంది అనమాట. రెండు వుడెన్ పీసుల పైనుంచి స్ట్రింగ్ అనేది వస్తుంది. ఇట్లా 1 minute I can show you.
ఓకే, ఆల్ యూ అబ్జర్వ్ దిస్ సిచ్యువేషన్. సో ఇది మాస్, మనం యాడ్ చేసిన మాస్. సో దీని వెయిట్ మనం ఎంత, అరౌండ్ 2000 కేజీ. సో 2000 గ్రామ్స్ అని అంటే 2 కేజీ. 2 కేజీ అంటే 20 న్యూటన్స్ ఫోర్స్, టెన్షన్ అనేది 20 న్యూటన్స్ ఈ వైర్ మీద. ఇదిగోండి, దిస్ ఈజ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మీద మనం డెవలప్ చేస్తున్నాం. దిస్ ఈజ్ పుల్లీ, ఒక సైడ్ ఎడ్జ్డ్ పుల్లీ ఇది. దిస్ ఈజ్ ఎడ్జ్డ్ పుల్లీ. సో పుల్లీ ఓవర్గా కనెక్ట్ చేసాం. సో దీని మీద స్కేల్ ఉంటుంది, ఓకేనా. ఇది వుడెన్ బాక్స్ అని చెప్పాను కదా, 2 వుడెన్ పీసుల మీద నుంచి వైర్ని డెవలప్ చేస్తాం. సో ఆ స్ట్రింగ్ అనేది, ఇది స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ ఎడ్జ్ ఫిక్స్ చేసాం. ఇది ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్, ఫిక్స్డ్ ఎడ్జ్. ఈ ఫిక్స్డ్ ఎడ్జ్ మీద నుంచి నీకేం చేశాను నేను, స్ట్రింగ్ని, ఇది స్ట్రింగ్ ఓవర్గా పాస్ చేశాను. ఈ చిన్న పీస్ ఆఫ్ పేపర్ని ఇప్పుడు ఈ స్ట్రింగ్ మీద పెట్టండి. ఈ చిన్న పీస్ ఆఫ్ పేపర్ని స్ట్రింగ్ మీద పెట్టండి. ఓకేనా, చిన్న పీస్ ఆఫ్ పేపర్, ఇంత కూడా అవసరం లేదు, జస్ట్ వెరీ స్మాల్, చాలా చిన్నది పెడితే సరిపోతుంది ఇది. లైక్ దిస్, అలా ఆ స్ట్రింగ్ మీద ఉంచాను నేను, ఓకేనా. ఇప్పుడు ఇవి దీనికి ఏంటంటే ఈ రెండిట్ల మధ్య ఉన్న లెంత్ని బేస్ చేసుకొని, లెంత్ ఆఫ్ స్ట్రింగ్కి మనకి ఈక్వల్ అవుద్ది ఎగ్జాక్ట్గా. ఇది రెండిట్లని బేస్ చేసుకున్నది, ఓకేనా. ఈ లెంత్ అడ్జస్ట్మెంట్లు, ఈ 2 వుడెన్ పీసుల మధ్య ఉన్న లెంత్ ఎల్కి సమానం. అది ఎంత అనేది అడ్జస్ట్మెంట్లు మనకి ఇక్కడ అవి ఆ లెంత్లు ఫైండ్ అవుట్ చేయడానికి స్కేల్స్ ఉంటాయి నాన్న, బోత్ సైడ్స్ మీకు స్కేల్స్ ఉంటాయి. ఆ స్కేల్ని బేస్ చేసుకుని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూని తీసేస్తే ఈ రెండింటి మధ్య ఉన్న లెంత్ వచ్చేస్తుంది, ఎల్ వాల్యూ తెలుస్తుంది. సో ట్యూనింగ్ ఫోర్క్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ట్యూనింగ్ ఫోర్క్ ఎక్విప్మెంట్ని తీసుకొని ఎప్పుడైతే మనం హిట్ చేసి నువ్వు ఈ వైర్కి దగ్గరికి తీసుకొచ్చావో, ఆ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ వైర్ వైబ్రేషన్స్ తీసుకొని రెజనెన్స్ జరిగి ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అయ్యే ఫ్రీక్వెన్సీని ఇది వైబ్రేట్ చేసుకుంటుంది. వైబ్రేట్ చేసుకొని నెక్స్ట్ ఏమవుతుంది, ఆ వేవ్స్ దీంట్లో ప్రొడ్యూస్ అయినాయి, పాస్ అవుతాయి. పాస్ అయినప్పుడు ఈ పార్టికల్ని వైబ్రేట్ చేస్తాయి. ఎగ్జాక్ట్గా దీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఆఫర్ అయ్యిందో అల్టిమేట్గా నీకు ఏమవుతుంది నాన్న, ఇది స్ట్రింగ్, ఈ పేపర్ పీస్ అనేది ఆ వైబ్రేషన్కి కిందకి పడిపోద్ది. అంటే మనం డైరెక్ట్గా వైర్ని ఏమి టచ్ అయ్యాం, జస్ట్ స్ట్రింగ్ ట్యూనింగ్ ఫోర్క్ పెట్టి హిట్ చేసి దీని దగ్గర పెడితే ఆ ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేషన్స్ దీని గుండా పాస్ అయ్యి ఆ పర్టికులర్ లెంత్ దగ్గర దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ హిట్ చేశాను, పెట్టాను, అప్పుడు నాకు ఏమవ్వలేదు, అది వైబ్రేషన్ జరపకపోతే నేనేం చేశాను, అడ్జస్ట్మెంట్ మార్చాను, కొంచెం ఎదరగా ఎక్కడికో తీసుకొచ్చాను. సో ఏదో ఒక పర్టికులర్ లెంత్ దగ్గర నీకేమవుతుంది, నాకు అల్టిమేట్గా వైబ్రేషన్ అనేది జరుగుద్ది. ఎందుకు వైబ్రేషన్ జరుగుద్ది, మనకు ఆల్రెడీ కేసు చెప్పాం, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో ఈ ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని, ఈ లెంత్లను బేస్ చేసుకొని ఒక పర్టికులర్ కేసులో మనకి ఏమైపోతున్నానా, దీని యొక్క వైబ్రేషన్ అనేది జరుగుద్ది, వైబ్రేటింగ్ జరుగుద్ది. ఆ పర్టికులర్ రెజనేటింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇది జరగడం జరుగుద్ది. ఇది సోనోమీటర్ సిచ్యువేషన్ దట్ షుడ్ హ్యాపెండ్ ఇన్ అవర్